ఢిల్లీలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతోంది. రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. ఢిల్లీలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం ప్రధాని మోదీ అధ్యక్షతన జరుగుతోంది. రాష్ట్రపతి భవన్లో జరుగుతున్న సమావేశానికి తెలుగు రాష్ట్రాల సీఎంలు హాజరయ్యారు. పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ. శ్రీనివాస్, ప్రధాని మోదీ నేతృత్వంలో నీతి ఆయోగ్ 11వ పాలక మండలి సమావేశం, గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. రాష్ట్రపతి భవన్ సాంస్కృతిక కేంద్రంలో ఈ సమావేశం జరుగుతుంది. అయితే వివిధ రాష్ట్రాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు, కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు, కేంద్ర మంత్రులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్, సిఇఓ వీళ్ళంతా కూడా ప్రత్యేక ఆహ్వానితులుగా ఈ సమావేశంలో హాజరయ్యారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్యాన్ని సాధించడమే ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ గవర్నింగ్ కౌన్సిల్ ప్రధాన ధ్యేయం. అదేవిధంగా ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ సమావేశం యొక్క థీమ్ ప్రధాన ఇతివృత్తం ప్రాంతం, వయసు, సామాజిక ఆర్థిక నేపథ్యాలతో సంబంధం లేకుండా దేశంలో ప్రతి ఒక్కరికి సంక్షేమం, ప్రగతి ఫలాలు అందించటం, అంటే సమ్మిళిత అభివృద్ధి కోసం ఏ విధంగా పాటుపడాలన్న అంశం పైన ఈరోజు చర్చించబోతున్నారు. అదేవిధంగా మరో 4 కీలక అంశాలపై కూడా చర్చ జరగబోతున్నారు. మానవ పెట్టుబడి, నైపుణ్యాలు, యువతలో నైపుణ్యాలను పెంపొందించడం, అదేవిధంగా ఉత్పాదక ఉపాధి కల్పన, దేశంలో దీర్ఘకాలిక ఉద్యోగాల కల్పన, అదేవిధంగా ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడం, మరో ముఖ్యమైన అంశం, 3వ అంశం ఆరోగ్యం, పోషణ, ప్రజల ఆరోగ్య ప్రమాణాలను మెరుగుపరచడం, పోషకాహారాన్ని నివారించడం, 4వది అందరికీ కూడా సమాన అవకాశాలు, సమాజంలోని అన్ని వర్గాలకు సమాన అభివృద్ధి అవకాశాలు కల్పించడం అన్నది ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ 4 అంశాల మీద చర్చించబోతున్నారు. అయితే శ్రీనివాస్, ఈ 11వ పాలక మండలి సమావేశం కేవలం ఒక సాధారణ సమీక్షా సమావేశం కాదు. ఇది రాబోయే 2 దశాబ్దాల భారత ప్రగతికి దిశానిర్దేశం చేసే వ్యూహాత్మక భేటీ అన్నది నీతి ఆయోగ్ చెప్తున్నటువంటి మాట. అయితే కేంద్రం, అదేవిధంగా రాష్ట్రాలు విడివిడిగా కాకుండా ఒకే తాటిపైకి వచ్చి టీమిండియాగా పనిచేయాలన్నది పిఎం మోదీ విజన్. భారతదేశం వృద్ధి చెందాలంటే కేవలం కేంద్ర ప్రభుత్వ పథకాలు సరిపోవు, రాష్ట్రాల క్రియాశీల భాగస్వామ్యం అత్యంత అవసరం. ఈ సమావేశం కేంద్ర రాష్ట్రాల మధ్య బంధాన్ని బలపరిచేందుకు ఒక వేదిక కాబోతోంది. ఆర్థిక అభివృద్ధి, జీడిపి పెరగడమే కాకుండా ఆ వృద్ధి ఫలాలు సమాజంలో చివరి వ్యక్తికి కూడా అందాలన్నదే సమ్మిళిత అభివృద్ధి లక్ష్యం. అందుకోసమే విద్య, వైద్యం, అదేవిధంగా నైపుణ్యాభివృద్ధి వంటి రంగాలపైన ప్రత్యేక దృష్టి పెట్టారు. మానవ వనరులను సమర్థవంతంగా వాడుకునేందుకు దేశం ఆర్థికంగా బలోపేతం కాబోతుంది. మరోపక్క భారతదేశం ఇప్పటికే యూపీఐ, ఆధార్ వంటి డిజిటల్ వ్యవస్థలతో ప్రపంచంలోనే ముందంజలో ఉంది. ఇప్పుడు ఇదే డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిపిఐ, అదేవిధంగా డేటా ఆధారిత వ్యవస్థల ద్వారా ప్రభుత్వ సేవలను మరింత పారదర్శకంగా, వేగంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కార్యాచరణ నమూనాను సిద్ధం చేస్తున్నారు. ఇది అవినీతిని తగ్గించి అర్హులకు నేరుగా లబ్ధి చేకూర్చబోతుంది. గత ఏడాది డిసెంబర్ లో జరిగినటువంటి 5వ జాతీయ ముఖ్య కార్యదర్శుల సమావేశం సిఫార్సులను ఇక్కడ సమీక్షిస్తున్నారు. ఈ రోజు ముఖ్యంగా ముందస్తు బాల్య విద్యా బోధన, ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్, పాఠశాల, ఉన్నత విద్య, క్రీడల రంగానికి ప్రాతినిధ్యం ఇవ్వడం ద్వారా ప్రాథమిక స్థాయి నుంచే భవిష్యత్ తరాలను బలోపేతం చేయాలని చూస్తున్నారు. మొత్తానికి శ్రీనివాస్, 2047 నాటికి భారతదేశాన్ని ఒక సంపన్న, అభివృద్ధి చెందినటువంటి దేశంగా మార్చాలనే సుదీర్ఘ లక్ష్యానికి ఈ సమావేశం ఒక రోడ్ మ్యాప్ గా నిలబోతుంది. రాజకీయాలకు అతీతంగా రాష్ట్రాలు, కేంద్రం కలిసి నిర్ణయాలు తీసుకుంటేనే ఈ సమ్మిళిత అభివృద్ధి సాధ్యమవుతుందని ఈ సమావేశం ద్వారా చెప్పబోతున్నారు. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిలతో పాటు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి సీఎంలు కూడా హాజరయ్యారు. శ్రీనివాస్. రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ కృష్ణ.